ఇప్పుడు యావర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈయన చాలా పాపులర్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా? అచ్చా, ఎలా ఉంది ఇది ట్రైలర్? నచ్చిందా? ఆహాహాహా, ఆ కోసమే యూ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్. ఓకేనా? పక్కా? ఓకే, ష్యూర్. ఏంటి? లేదు లేదు లేదు, అది థియేటర్లో చూడండి. అది సస్పెన్స్ ఉంది, అందుకే నేను రాలేదు ఇది ట్రైలర్లో. ఓకే కదా? టీజర్ లోని ఎండ్ డైలాగ్ చెప్పమంటున్నారు మిమ్మల్ని. అమ్మ ఆల్రెడీ చూశారు కదా, ఎందుకు వదిలేయది? కావాలా? థియేటర్లో చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో. ఆనంద్ బ్రో, లవ్ యూ. He's I also love him. యావర్ గారు, Yeah. ప్లీజ్ మీరు ఆ టీజర్ లో ఎండ్ డైలాగ్ చెప్తే చాలా ఆనందిస్తాం మేము. ప్రామిటింగ్ కావాలా? మావాడు అందిస్తాడు. యా ప్లీజ్. ఎందుకు? వీడు మర్చిపోయి నా నుంచి చెప్తాను చూడండి. లేదు లేదు, నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. కానీ సరే 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 సరే, థియేటర్లో చూడండి, అది సస్పెన్స్ ఉంది, థియేటర్లో చూడండి. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఫర్ సపోర్టింగ్ మీ బికాస్ ప్రతి ఓకే, సో they won't let me to talk. Thank you so much. So I think that you guys won't let me to talk. So మీరు ఫ్యాన్స్ కదా, ఫ్యాన్స్ కదా, సో let me talk first. Let me talk first. Yeah. So మన So I would like to thank Anand bro, Uday sir, and our producer Garu for giving me this lovely opportunity. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నా ఈ మూవీలో. అండ్ ఐ విష్ దట్ ఇట్ బికమ్ అ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఆనంద్ బ్రో బికాజ్ అది సీన్ అది వాటర్లో నేను చెప్పాను కదా ఆ టైంకి. సో I was smoking 2, 3, 4 to 5, 10 cigarettes, but my head started roaming and all, so spinning. But the thing is, he was like very calm. Yavar, calm, no problem. Take your takes and do. So he's like very supportive kind of actor, and he's a big actor. And while working with him, he doesn't make me feel that he's a big actor or something like that. He's like very comfortable while I was shooting with him. I'm really thankful to Anand bro, and really sharing a screen space with Anand bro is something else to me, very frank, because this is my first big movie after Big Boss, and that also I'm doing with Anand bro. That is hats off, and really I thank God I got this opportunity, and inshallah many more to come. And need your prayers, need your support, need your love. Spread love. our movie ki mana movie ki please చూడండి. 31st థియేటర్ కి వస్తుంది, థియేటర్లో ప్లీజ్ చూడండి and make a blockbuster hit like baby. థ్యాంక్ యూ సో మచ్ యావర్ గారు. అండ్ మొత్తానికి డైలాగ్ అయితే చెప్పలేదు, గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని, మీకు తెలియదు మా వాళ్ళ గురించి. ఓకే, అండ్ ఇప్పుడు ఇమాన్యుయల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
హాయ్ అన్న, అందరూ బాగున్నారా? కాదు, ముందు మీరైనా డైలాగ్ చెప్పి స్టార్ట్ చేస్తారా? యా, తప్పకుండా. లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. ట్రైలర్ నచ్చిందా? చిన్నప్పుడు నువ్వేమవుతావురా అని టీచర్ లేపి నిన్ను అడిగితే నువ్వు పోలీస్ అవుతావు అన్నావు, కానీ నేను లేచి కాదు మేడం వీడు దొంగ అవుతాడు. అది మామ నీ మీద నాకున్న నమ్మకం. సో ఎస్, హీరో ఇంకా పెద్ద హీరో అవుతారు మీ ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంత వానలో కూడా. అండ్ మా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమా మొత్తం. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు ఓ 2.5 hours. మా ఉదయ్ శెట్టి గారు ఓ స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. చాలా బాగుంటుంది ఆయన కామెడీ టైమింగ్, అదే మీరు స్క్రీన్లో చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ అన్న, లవ్ యూ. ఈ సినిమాలో నాకు తెలిసి 2 హీరోయిన్లు కాదు 3 హీరోయిన్ల 3వ హీరోయిన్ నేనే. సో ఆనంద్ అన్నతో నాకు అంత కెమిస్ట్రీ ఉంటుంది ఈ సినిమాలో. అది మీ అందరూ చూస్తారు కూడా. బేసిక్గా మీ బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఏం చేసినా సపోర్ట్ చేసే ఫ్రెండ్, ఒకవేళ చేయకపోయినా చేద్దాంరా అని ముందుకు నెట్టే ఫ్రెండ్, అది నేనే ఈ సినిమాలో. మేమిద్దరం అలా ఉంటాం, ఆ బాండింగ్ అలా ఉంటుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు ఈ సినిమా చూసేటప్పుడు, అలా ఉంటుంది మా బాండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. 31st థియేటర్లో రాబోతుంది మా సినిమా. సో తప్పకుండా వెళ్ళి అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ విజయ్ ప్రసాద్ గారు, సాయి రాజేష్ గారు, and Vamsi garu is not here, he left already, but thanks to everyone for coming and supporting us. And all the fans, I won't say Anand's fans because Vijay garu and Anand's both fans, so Devarkonda fans, thank you for coming and showing all your love to us. And in this my character has like a lot of shades, you'll see that in the movie. But I would like to thank Uday garu for giving this opportunity to me, and Vamsi garu, Kedar garu, Anurag garu for taking such good care of the project. And Anand has been a really sweet and humble person. He makes sure that everyone is comfortable on sets. Never ever felt that he is, you know, like he belongs to a big family, rowdy family. And you all are family, right? So this movie has like a lot of shades, and whatever characters we see in this movie, good, bad, sweet, spicy, everything, like I would say that Anand's character has every character ka 1% in his character. So you will enjoy this movie a lot, I'm sure about it, and I hope you all go and watch this movie in the theaters on 31st May. And thank you for coming, thank you for having us here. థ్యాంక్ యూ సో మచ్ నయన్ గారు. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ వెరీ ఓన్ ఆర్ స్వీటెస్ట్ ఆనంద్ దేవరకొండ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మన గెస్ట్, మన పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు, వంశీ అన్న వెళ్ళిపోయారు, వంశీ పడిపల్లి గారు అండ్ రాజేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా టీమ్ని, అది కూడా ఒక చాలా యంగ్ టీమ్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అన్న మీ ఇది చాలా కామెడీ సినిమా, మీ మాటలతో నేను ఎమోషనల్ అయిపోయినా. ఐ ఆల్సో మిస్ యూ. సో ఇదే స్క్రీన్ ఆల్మోస్ట్ 1 year, అంటే 10 months బ్యాక్ ఇదే స్క్రీన్లో ఇట్లా బేబీకి నా లైఫ్ ఇచ్చేసిన, రోజు దాని గురించే ఆలోచన, దాని గురించే ప్రతిదీ దాని చుట్టూ వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఎంత ఎమోషనల్ అయినానో సారాజేష్ అన్న మాటలకి ఇప్పుడు అట్లనే ఎమోషనల్ అయిపోయినా. బట్ అది మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్,
మనమంతా కలిసి చేసిన గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ దట్. ఈరోజు యాక్చువల్లీ ఇక్కడున్న గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి, సాయి రాజేష్కి, ఒక దేవరకొండ ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏంటంటే మా అన్న విజయ్లో ఫస్ట్ ఆ టాలెంట్ గుర్తించింది విజేంద్ర ప్రసాద్ గారు. ఎవరికి తెలియదేమో, ఎప్పుడో అన్న చాలా థియేటర్ ప్లేస్ చేస్తుండే. మేము చిన్న ఉన్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్లో ఆర్ట్ ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేస్తుండే. అన్న లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఒకసారి చూసినప్పుడు ఆయనని అప్రోచ్ అయ్యి, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్నారు. అది ఎప్పుడో విజయ్ ఇండస్ట్రీకి కూడా రాలేదు, ఆ రోజే మీరు గుర్తించారు. ఇంకోటి, రాజేష్ అన్న అసలు నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు, నాలో ఎంత యాక్టర్ ఉన్నాడని ఆయన గుర్తించిండు. సో ఐ ఆల్వేస్ బిలీవ్. నిన్న డైరెక్టర్స్ డే అని ఒక ఈవెంట్ అయింది ఎల్బీ స్టేడియంలో అయింది. నేను యాజ్ ఎ యంగ్ యాక్టర్, నేను 5 సినిమాలు చేసిన, నేను 4 ఏళ్ళే ఈ ఇండస్ట్రీలో స్పెండ్ చేసిన. కానీ ఈ మీడియం అనేది, అంటే హీరోకే లాస్ట్ మైక్ దొరుకుతుంది, మనమే పోస్టర్ మీద ఉంటాము, మనకే స్టార్లని పేర్లు వస్తుంది, మనమే న్యూస్ పేపర్లలో పడతాం. కానీ సినిమా అనేది క్లియర్లీ ప్యూర్లీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం, అండ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ తెలుగు డైరెక్టర్స్. ఎవరైనా, అది పెద్దవాళ్ళైనా, సీనియర్స్, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఎంతోమంది ట్రై చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఆర్ట్ని, మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఒక విధంగా. శ్రవంతి గారు, మీరు నాలో ఒక డిఫరెన్స్ ఏమైనా గమనించారా? లుక్స్, టాటూ. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాలో నేను ఒక రియలిస్టిక్, ఒక న్యాచురల్ జోన్లో చేస్తున్న సినిమాలు, సడన్లీ ఉదయ్ ఎందుకో మీలో ఈ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దామండి అని ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇట్లా ఓ టాటూ. అండ్ మేము 6 ప్యాక్ కూడా చూసాం. ఓ యా 6 ప్యాక్ ఏదో 6 ప్యాక్ ట్రై చేయించిండు. ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక చైన్ వేసుకొని వస్తున్నా. ఇది కూడా మా అన్న కబోర్డ్ నుంచి లేపేసి వచ్చిన. సో ఇది ఏమనుకుంటారు మీరు? దీని మీనింగ్ ఏంది అసలు? మేము అనుకోకుండా మా డైరెక్టర్ ఉదయ్ ఒక డిజైన్, ఆ టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక డిజైన్ చేయించిండు ఎప్పుడు, ఇది 2 years. మేమేం అనుకోలేదు, ఏదో చైనీస్ భాషలో ఏదో ఒకటి వచ్చేసింది. దాని గూగుల్ లెన్స్ వాడి ఇట్లా క్లిక్ చేసి చూపిస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది. మనం అనుకోలేదు, కానీ ఇక్కడ కూడా మనంతా ఒక ఫ్యామిలీయే. మనం ఒక తెలుగు ఇండస్ట్రీ, ఒక తెలుగు సినిమా కుటుంబం అనుకోవాలి మనం. మీడియా ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, మన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది. నేను చిన్నవాడిని కానీ ఐ నీడ్ టు సే దిస్. కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది, అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్. ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం. అది కాంపిటీషన్. కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, లుక్స్ గురించి, నంబర్స్ గురించి, ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతారు. వీళ్ళు ఎంత కొట్టిరు, వాళ్ళు ఎంత కొట్టిరు, ఇదే ఎంత కొట్టిరు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది. అండ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ దట్ కంపారిజన్, ఆ నెగిటివ్ వైబ్ తోటి మనం కొన్నిసార్లు సినిమాలని సెలబ్రేట్ చేయట్లేదు. కొన్నిసార్లు సినిమాల సక్సెస్ని అది కిందికి లాగేస్తున్నాం. కొన్నిసార్లు సినిమా హీరోలని వేరేలాగా చూపిస్తున్నాం మన సోషల్ మీడియా ద్వారా. అండ్ కొన్నిసార్లు మన తెలుగు ఇండస్ట్రీనే వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసి మనం మంచి సినిమాలు తీయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ ఐ ఫీల్ లైక్ ఆర్ ఇండస్ట్రీ ఈస్ థ్రైవింగ్. మనదే చాలా గొప్పది, మనం చాలా మంచి సినిమాలు తీస్తున్నామని.
అండ్ ఆర్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ద బెస్ట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలని మీరే పుష్ చేశారు. మ్యాడ్, బేబీ, బలగం ఇలాంటి సినిమాలు ప్రతి ఇయర్ ఏవో ఒకటి వస్తున్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆల్, బికాస్ ఆఫ్ మీడియా అండ్ బికాస్ ఆఫ్ అస్ ద మేకర్స్. అండ్ కొన్నిసార్లు ఎవరికైనా యాక్టర్కి పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తే మనం అంతా కలిసి సెలబ్రేట్ చేయాలి కదా. మనం ఒక కుటుంబంలా కాకుండా ఒట్టి కొన్ని గ్రూప్సే సెలబ్రేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారాజేష్ అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది కవర్ ఫోటో. ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారికి నంది అవార్డులు వచ్చినాయి, రాజ్యసభ మెంబర్. వంశీ పైడిపల్లి అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది. మొన్న బన్నీ అన్నకి నేషనల్ అవార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ తెలుగు. చిరంజీవి గారికి పద్మ విభూషణ్. సో చాలామందికి ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం అంతా కలిసి వీ షుడ్ మేక్ ఇట్ ఎ కల్చర్ టు సెలబ్రేట్ దిస్. అండ్ ఇఫ్ వీ క్యాన్ ఒక మాస్ మూమెంట్ వీళ్ళిద్దరికన్నా ఇద్దాం. లెట్స్ క్లాప్ ఫర్ దెమ్ ఫర్ లైక్ 15 seconds. అండ్ నేషనల్ అవార్డ్ రావటం అనేది ఇట్ ఈస్ మామూలు విషయం కాదు, చాలా రేర్ థింగ్. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నిన్న డైరెక్టర్స్ డే ద్వారా అల్లు అర్జున్ని ఫెలిసిటేట్ చేశారు అక్కడ బన్నీ అన్నని. సో అక్కడ నేను చూస్తుంటే వై డోంట్ వీ డూ దిస్ మోర్ ఆఫెన్ అని అనిపించింది. అసలు ఎందుకు మనం ఇట్లా కలిసి ఎందుకు సెలబ్రేట్ చేసుకోము అబ్బా. ఎవరంటే వాళ్ళు వాళ్ళదే సక్సెస్ అనుకుంటారు. ఎందుకు? వీఆర్ ఆల్సో అ ఫ్యామిలీ, సో ద ఫ్యామిలీ ఈజ్ హియర్. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం, ఐ ఫినిష్ క్విక్లీ, పెద్దలు ఉన్నారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ జానరా, ఒక కొత్త ప్రయత్నం, న్యూ కాన్సెప్ట్. దీంట్లో భయం, అత్యాస, కుట్ర అనే ఇమోషన్స్ మీద ఒక క్రైమ్ కామెడీ. ఇది చాలా ట్రిక్కీ జానరా, ఎందుకంటే దీంట్లో సక్సెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ వెరీ డిఫరెంట్లీ, కామెడీ అనేది. అండ్ అది ఉదయ్ ద్వారా చాలా మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నా. హోప్ఫుల్లీ యూ ఆల్సో లవ్ ఇట్. ఒక కొత్త ప్రయత్నం. నాకు తెలుసు ఒక ఇలాంటి టాటూ నా పేరు ముందు బేబీ అని పడిపోయింది. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎవరన్నా నాకు బేబీ హీరో అంటే, లేకపోతే బేబీ బాయ్ ఆనంద్ అంటే ఎవరన్నా ఇట్లా పిలిస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ ప్రతి సినిమా బేబీతో కంపేర్ చేయకూడదు, బికాజ్ ఎవ్రీ జానర్ ఇస్ డిఫరెంట్. అండ్ ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్ క్రైమ్ కామెడీ. మీరు స్వామి రారా, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్ అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమా ఇది. సో హోప్ఫుల్లీ యూ ఆల్ లవ్ ఇట్. గో టు ద థియేటర్స్. సమ్మర్లో చాలా లీన్ పీరియడ్ నడిచింది మనకి తెలుగు సినిమాలకి. మళ్ళీ ఆడియన్సెస్ మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది యాక్టర్స్, యావర్, ఈమో బేబీ, మన నయన్ సారిక, కృష్ణ చైతన్య, ఆల్ ద టెక్నీషియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ సపోర్టింగ్. ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ టెక్నీషియన్స్ మోర్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ సినిమాకి నాకు సక్సెస్ అంటే నంబర్లు అవన్నీ తెలియదు, కానీ మా ప్రొడ్యూసర్లు బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి సక్సెస్ వచ్చి, మా డైరెక్టర్కి అంటే నేను ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్ తోటే పనిచేస్తా, ఇప్పుడు వరకైనా అలానే జరిగింది. ఎక్సెప్ట్ సాయిరాజేష్ అన్న, హూ వాజ్ అట్లీస్ట్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ద రెస్ట్. డెబ్యూ డైరెక్టర్స్ని జడ్జ్ చేయటం చాలా కష్టం, ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏం చూసి ఒప్పుకోవాలనేది ఉంటుంది. ఆ జడ్జ్మెంట్లో ఏమైపోతుందో తెలీదు. సో నాకు సక్సెస్ ఏంటంటే మా డెబ్యూ డైరెక్టర్స్కి ఇంకొక 2 సినిమాలు దొరికితే, మంచి ప్రొడ్యూసర్తో మంచి హీరోలతో దొరికితే, అది నేను నా సక్సెస్ లాగా అనుకుంటా. అది మా ఉదయ్కి జరగాలి. అండ్ హోప్ఫుల్లీ సమ్ గుడ్ ప్రొడ్యూసర్స్ అవుట్ దేర్, బికాజ్ హీఈస్ అ రియలీ టాలెంటెడ్ బాయ్, హీఈస్ హార్డ్ వర్కింగ్ బాయ్. కొన్నిసార్లు ఏం సపోర్ట్ లేకపోయినా వాడే అందరినీ లాక్కొని అందరినీ పట్టుకొని రండిరా నాతోటి నేను సక్సెస్ చూపిస్తా అనే మంచి వీడు. సో ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఆ డిటర్మినేషన్, ఆ రెసిలియన్స్ అనేది నార్మల్ థింగ్ కాదు. అండ్ హోప్ఫుల్లీ యూ ఆల్ గో వాచ్ దిస్ న్యూ కాన్సెప్ట్ గమ్ గమ్ గణేష ఆన్ May 31st in your nearest theaters. Love you all. Thank you so much for coming. Thank you.